మానవ శరీరానికి ముళ్ళు లేదా చిన్నపాటి సూది గుచ్చుకుంటేనే రక్తం వచ్చి విల్వెల్లాడతారు. అలాంటిది కొందరు భక్తులు తాము నమ్మిన దేవుడు కోరిన కోరికలు నెరవేరుస్తాడనే నమ్మకంతో దవడకు, వీపుకు ఇనుప చువలు గుచ్చుకొని తమ భక్తిని చాటుకుంటున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవాన్ని తమిళ భక్తులు ఘనంగా నిర్వహించారు. స్థానికంగా ఉన్న జమ్మి చెట్టు నుండి సుబ్రహ్మణ్య స్వామి గుడి వరకు తమిళ భక్తులు దవడకు, వీపుకు ఇనుప కొక్కేలు తగిలించుకొని స్వామి రథోత్సవం లాగి వేడుక జరుపుకున్నారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు నోటికి, వీపుకు శూలాలు గుచ్చుకొని ఊరేగింపుగా సుబ్రహ్మణ్య స్వామి గుడి వరకు వెళ్లి పూజలు చేశారు. ఇలా చేస్తే తమ కుటుంబాలకు శుభం కలుగుతుందని, తాము కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతున్నారు అక్కడి భక్తులు. తమిళనాడులో పళనిలో స్వామి పంగిని ఉత్తరం అంటారు. ఇక్కడ ఉత్తర పాల్గొన్నాడు సుబ్రహ్మణ్య స్వామి రథోత్సవం నడుస్తుంది అక్కడ పళనిలో, తమిళనాడులో. అదే యథావిధిగా మన ఎమ్మిగనూరు పట్టణం నందు సుబ్రహ్మణ్య స్వామి శోభనగర్లో వెలిసిన సుబ్రహ్మణ్య స్వామికి మేము అస్త్రాలతో రథం లాగా అస్త్రాలు వేసుకొని పాల కావళ్ళతో స్వామి కావళ్ళతో పాల కడవలతో ఊరేగింపుగా మేము రథోత్సవం జరుపుతున్నాం సార్. తమిళనాడులో పళనిలో స్వామి పంగిని ఉత్తరం అంటారు. ఇక్కడ ఉత్తర పాల్గొన్నాడు సుబ్రహ్మణ్య స్వామి రథోత్సవం నడుస్తుంది అక్కడ పళనిలో, తమిళనాడులో. అదే యథావిధిగా మన ఎమ్మిగనూరు పట్టణం నందు సుబ్రహ్మణ్య స్వామి శోభనగర్లో వెలిసిన సుబ్రహ్మణ్య స్వామికి మేము అస్త్రాలతో రథం లాగా అస్త్రాలు వేసుకొని పాల కావళ్ళతో స్వామి కావళ్ళతో పాల కడవలతో ఊరేగింపుగా మేము రథోత్సవం